ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది, ఇక చేసుకోవచ్చు అని చెప్పి నిర్దిష్టంగా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జీల్లో 6 జడ్జీలు మనకు అనుకూలంగా తీర్పిచ్చారు. దాన్ని రివ్యూ చేయమని మళ్ళా 32 పిటిషన్లు వేస్తే 7 జడ్జీలు దాన్ని తిరస్కరించారు. మరొక్కసారి చివరిగా దాన్ని పరిశీలించాలని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ వేస్తే దాన్ని మొన్న చీఫ్ జస్టిస్ కూడా తిరస్కరించాడు. ఇక న్యాయ వ్యవస్థ సంపూర్ణ సహకారం అండదండలు వర్గీకరణ కోరుకునే శక్తులకే ఉండడం వల్ల ఇక వర్గీకరణ జరుగుతుంది, అమలు జరుగుతుంది. మన బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం వచ్చింది.